ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార చర్యలను తీవ్రతరం చేసింది. ఖతర్లోని అమెరికా వైమానిక స్థావరాలపై ఇరాన్ బాంబులతో విరుచుకుపడింది. ఖతర్లోని అమెరికా వైమానిక స్థావరాలపై 10 మిస్సైళ్లను ప్రయోగించింది. ఖతర్ రాజధాని దోహాలో పలుచోట్ల దాడి చేసింది. దీంతో దోహాలో పేలుడు శబ్దాలు భారీగా వినిపించాయి. ఇరాన్ మిస్సైళ్లను అడ్డుకునేందుకు ఖతర్ వైమానిక దళం ప్రయత్నించింది. తన గగనతల మార్గాన్ని మూసివేసింది. ప్రజలు పర్యాటకుల భద్రత దృష్ట్యా గగనతల మార్గం మూసివేతకు నిర్ణయం తీసుకుంది ఖతర్. ఇరాన్ దాడులతో వైట్ హౌస్లోని రూమ్కి వెళ్లారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మధ్యప్రాచ్యంలో పరిస్థితులను ఆయన సమీక్షిస్తున్నారు. ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార చర్యలను తీవ్రతరం చేసింది. ఖతర్లోని అమెరికా వైమానిక స్థావరాలపై ఇరాన్ బాంబులతో విరుచుకుపడింది. ఖతర్లోని అమెరికా వైమానిక స్థావరాలపై 10 మిస్సైళ్లను ప్రయోగించింది. ఖతర్ రాజధాని దోహాలో పలుచోట్ల దాడి చేసింది. దీంతో దోహాలో పేలుడు శబ్దాలు భారీగా వినిపించాయి. ఇరాన్ మిస్సైళ్లను అడ్డుకునేందుకు ఖతర్ వైమానిక దళం ప్రయత్నించింది. తన గగనతల మార్గాన్ని మూసివేసింది. ప్రజలు పర్యాటకుల భద్రత దృష్ట్యా గగనతల మార్గం మూసివేతకు నిర్ణయం తీసుకుంది ఖతర్. ఇరాన్ దాడులతో వైట్ హౌస్లోని రూమ్కి వెళ్లారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మధ్యప్రాచ్యంలో పరిస్థితులను ఆయన సమీక్షిస్తున్నారు.